సభ్యులు అడిగిన దాంట్లో ఇన్సెంటివ్స్కి సంబంధించింది అధ్యక్ష. ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరియస్ పాలసీస్ తర్వాత గైడ్ లైన్స్ రావడం జరిగింది. ఆ ఇన్సెంటివ్స్ సభ్యులు కూడా షేర్ చేశాను నిన్ననే, మరీ సభ్యులకి షేర్ చేస్తాను. ఇన్సెంటివ్స్ అనేది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా పెట్టేదానికంటే వీళ్ళకి స్పెసిఫిక్ అనేది ఉండదు. దాంట్లో గైడ్ లైన్స్లో ఏ ప్రకారము అప్లికబుల్ అయితే అందరికీ అప్లై అవుతుంది. సో లోకల్ నాన్ లోకల్ అనేది సబ్జెక్ట్ రాదు అధ్యక్ష. అది ఇన్సెంటివ్స్ విల్ అప్లై టు ఎవ్రీ వన్. అలాగే శ్రీ సిటీ అనుకోండి, లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కొన్ని ఉన్నాయి, దాంట్లో లోకల్స్కి ఇస్తా లేదని చెప్పి సభ్యులు చెప్తున్నారు. బట్ మేమైతే రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నాము. లోకల్స్కి ఎంకరేజ్ చేయాలనే దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అంటే కొన్ని స్కిల్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళని తెచ్చుకొని ఉంటారు. బట్ ఖచ్చితంగా మన సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి అయితే లోకల్స్కే వీఆర్ బీన్ ఎంకరేజింగ్. అండ్ అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో పెట్టి వాళ్ళకి తగ్గట్టుగా అదే మొన్న కూడా నేను చెప్పడం జరిగింది హౌస్లో, కాలేజెస్ కానీ లేకపోతే ఐఐటికి కానీ ఇట్లాంటి డిగ్రీకి సంబంధించింది అక్కడ ఏదైతే పెద్ద ఇండస్ట్రియల్ పార్క్స్ వచ్చినాయో వాళ్ళతో లింక్ చేసి వాళ్ళ కావాల్సింది ఏమన్నా ఉంటే ఆ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా ప్లాన్ చేసే దాంట్లో ఉన్నాం అధ్యక్ష. సో ఖచ్చితంగా లోకల్స్కే ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇదొక నోషన్ ఏమో అనుకుంటాను, ఎందుకంటే చాలా మంది అనుకుంటుంటారు లోకల్స్కి ఇస్తలేరని. దాంట్లో కొంత భాగం కొంత ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని మాత్రం తెచ్చుకుంటుంటారు. బట్ కొన్ని చోట్ల మీరు అన్నట్లు కంప్లీట్ అనేది నాకైతే ఎక్కడ లేదు. బట్ అట్లాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఖచ్చితంగా లోకల్స్కే ఎంకరేజ్ చేయమని చెప్పి మాత్రం చెప్తాం. అలాగే 175 పార్క్స్ 175 అసెంబ్లీస్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనేది కాన్సెప్ట్తోనే పోతా ఉన్నాం. అది ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే 50 పార్కులకి ఇనాగ్రేషన్ కొన్ని కమెంట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా ముందు 150-125 పార్కులు ఉన్నాయి, అవి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవే కాకుండా ఒక ప్రైవేట్ తరఫున నుంచి ఒక ప్రపోజల్స్ వచ్చినాయి అధ్యక్ష. మన ప్రైవేట్ పార్క్ పాలసీ కింద దాదాపు 5 పార్క్స్ శ్రీ సిటీ కూడా ఫర్దర్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు, తర్వాత ఇఫ్కోది కూడా కోల్డ్ స్టోరేజ్లో వెళ్ళిపోయిండే దానికి వాళ్ళకి ఈ మధ్యకాలంలో మనము పార్క్కి ప్లాన్ చేసాం. అలాగే ధీరుభాయ్ అంబానీ గ్రీన్ టెక్ పార్క్ నెల్లూరులో ఉంది, అది కూడా వాళ్ళు ప్రపోజల్ ఇస్తున్నారు డెవలప్ చేసేదానికి. విజయనగరంలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్, తిరుపతిలో కూడా KENCES అని చెప్పి వాళ్ళు కూడా ఒక పార్క్ కోసం వస్తున్నారు. అంటే ఇవి మోర్ దెన్ 1000 acres పైన ఉండేది. బిలో 1000 acres ఉండే పార్క్స్కి దాదాపు 14 మనకి అప్లికేషన్స్ వచ్చినాయి, వర్కౌట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి బోత్ హౌసెస్లో ఇండస్ట్రియల్ పార్క్స్, లోకల్ జాబ్స్, ప్రతి ఒక్కరికి ప్రెషర్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం నియోజకవర్గం పోయినప్పుడు అక్కడ జాబ్స్ కోసం అని చెప్పి చాలా మంది పిల్లలు వచ్చి అడుగుతుంటారు, చదువుకున్నాము డిగ్రీలు జాబ్స్ కావాలని చెప్పి. ఈ ప్రెషర్ అనేది ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీస్ కానీ అందరికీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా నెరవేరుస్తాము 5 ఏళ్లలో. అందుకనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఎక్కడా లేనిది మన ఇండియాలోనే ఉండేది, ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్. సో లీడ్స్ కానీ అక్కడ డిస్కషన్ కానీ ఈడీబీ నుంచి వచ్చిన ప్రపోజల్స్ కానీ అవన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తుంటాము. అండ్ క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేవి కూడా గ్రౌండ్ దానికోసం ఏం పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్కషన్ అవుతూ ఉంటుంది. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది 100% 5 ఏళ్ళలో నెరవేరుస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు, మన స్మాల్ స్కేల్ మాట్లాడండి, మీది అయిపోయింది, చెప్పండి, అడగండి అధ్యక్ష. మీ ద్వారా